వాక్యం వినబడుతున్నంతసేపు మన హృదయాలు వాక్యానికి మాత్రమే విలువనివ్వాలి, వాక్యాన్ని మాత్రమే దృష్టించాలి. మనుషులు మనసులు రెండు యాక్టివేట్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎక్కడుండి మనసులు ఎక్కడో ఉండడానికి వీల్లేదు. మనుషులు మనసులు రెండు యాక్టివేట్ అయి ఉంటేనే, ఎక్కడ ఉంటేనే మీరు సత్యాన్ని సరిగా గ్రహించగలుగుతారు. అలాగే మీ ఫోన్స్ ఏమైనా ఉంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. చక్కగా వాక్యం విని గ్రహించేంత వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్త పడండి. రైట్? దేవుని యొక్క మహాకృప మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది, మనల్ని వెలిగిస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. రోజు రోజుకి అభివృద్ధి పొందేలా చేస్తుంది. ఒక పాయింట్ మీకు చెప్తాను చూడండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, 365 రోజులు స్కూల్కి వెళ్తారు. అంటే సండేస్ తీసేస్తే 6 రోజులు, వారానికి 6 రోజులు స్కూల్కి వెళ్తారు. రోజు విడిచి రోజు స్కూల్కి వెళుతూ వస్తూ కాలం గడుస్తున్న కొలది వాళ్ళు గెయిన్ అవ్వాలా, ఇంకా క్రింది స్థాయికి పోవాలా? ఏమవ్వాలి? గెయిన్ అవ్వాలి. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఏమవ్వాలి? పెరగాలి. నాలెడ్జ్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని సన్నిధికి వెళుతున్నాం అని చెప్పుకుంటున్న టోటల్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ క్రిస్టియానిటీ వాళ్ళు ఎక్కడున్నా సరే, మొత్తం క్రైస్తవ సమాజం అంతా కూడా రోజు రోజుకి నేను మా సేవకుడి ద్వారా లేదా మా సంఘం ద్వారా అభివృద్ధి చెందుతున్నాను అని చెప్పుకుంటే అది నిజమైన సంఘం. వాళ్ళు వింటుంది సత్యవాక్యం. లేదు, మేము వెళుతున్నాం కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మాకు కనీసం బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, మేము వెళతాం వస్తాం తప్ప అక్కడ ఏం ఉండదు, మాకేం అర్థం కాదు, మాకు అర్థమయ్యే విధంగా వాక్యం చెప్పరు అని అంటే అది నిజమైన దేవుని సంఘం కాదు. ఎఫెసు పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, సంఘము సత్యమునకు స్తంభంలా ఉన్నప్పుడు దేవదూతలు తొంగి చూడగూరుచున్నారట. ఆ సంఘంలో వినబడుతున్న దేవుని యొక్క విధులను గూర్చి, సంఘం ఏ విధంగా పరిణతి చెందుతుంది అనే దాన్ని గూర్చి దేవదూతలు తొంగి చూస్తూ ఆ సంఘం యొక్క ఎదుగుదలను బట్టి పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో అంతే ఉండిపోతే ఏ తల్లి తండ్రికి సంతోషం ఉండదు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకి మాటలు రావాలి, లేకపోతే తల్లి తండ్రికి ఏముండదు, సంతోషం ఉండదు. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ వచ్చింది, 4 ఏళ్ళు వచ్చేసాయండి, బాబుకు మాటలు రావట్లేదు, ఏం చిన్న పదాలు కూడా పలకట్లేదు, సో డాక్టర్ దగ్గర తిప్పుతున్నామని చాలా బాధపడింది, ప్రార్థన చేయండి అని. అంటే 4 సంవత్సరాల లోపే పిల్లలకి ఏమొచ్చేయాలి? మాటలు వచ్చేయాలి. చిన్న పదాలు పలుకుతూ ముద్దు మాటలు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది జరగకపోతే తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. ఇన్ ద సేమ్ సెన్స్ బాప్తిస్మం పొందిన నాటి నుండి దేవునిలో ఎదుగుతున్నావా లేదా, సత్యంలో వర్ధిల్లుతున్నావా లేదా, బైబిల్లో జ్ఞానాన్ని సంపాదించుకున్నావా లేదా, జ్ఞానవంతుడిగా సమాజంలో కీర్తింపబడుతున్నావా లేదా, చివరకు అన్యులు ఇతర విశ్వాసాలకు చెందిన వారు కూడా ఒక క్రైస్తవుడిగా నిన్ను గుర్తించి గౌరవించి, అరే వీళ్ళు చెబుతున్న మాటలు ఇంత అద్భుతంగా ఉన్నాయేంటి, అంటే వీళ్ళు ఇంత గొప్పగా నేర్చుకుంటున్నారన్నమాట అని అనుకునేలా మీ సత్క్రియలు లోకమందు కనబడాలి. ఇతర విశ్వాసాలకు చెందిన వారు కూడా మిమ్మల్ని ఏం చేయాలట? మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని ఏం చేయాలట? మహింపరచాలట. అలాగా మీ మాట, మీ తీరు, మీ ప్రవర్తన, మీ క్రియలు, మీ ఆలోచనలు ఎదుగుదల కనబడాలి, గ్రోత్ ఉండాలి. విత్తనం విత్తాం, మొక్క వచ్చింది, అది అంతే ఉంటుంది. రోజు నీళ్లు పోస్తున్నాం, అంతే ఉంటుంది. ఎదుగుదల లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అది అంతే ఉంటుంది. మీరు ఏం చేస్తారు? హ్యాపీ ఫీల్ అవుతారా? 10 సంవత్సరాలు అవుతుంది మా ఆవిడ మొక్క నాటి, 10 సంవత్సరాల నుంచి అట్నే ఉంది, అది ఎదగలా. అప్పుడు ఏం చేస్తారు? హ్యాపీ ఫీల్ అవుతారా? ఎవరైనా బాధపడతారా? ఖచ్చితంగా బాధపడతారు. స్కూల్కి పంపిస్తున్నాం, అట్నే ఉన్నాడు, ఎదుగుదల లేదు, ఏమీ లేదు, ఎదుగు బొదుగు లేదు, పిల్లాడి జీవితంలో ఏ నాలెడ్జ్ రావట్లా. ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏడుస్తారు, బాధపడతారు, టీచర్ల మీద ఫైర్ అయిపోతారు, మీరు ఏం చెప్తున్నారని. స్కూల్లో పిల్లలు సరిగా చదవకపోతే టీచర్ల మీద ఫైర్ అయిపోతాం, సరిగా వాక్యం చెప్పకపోతే పాస్టర్ గారిని అడుగుతున్నావా? మీరు కూడా వాక్యం చెప్తున్నారు కదండి అన్నారనుకో, నన్ను కూడా అడగండి, ఐఎమ్ రెడీ. నన్ను కూడా అడగాలి మీరు. నేను సరిగా వాక్యం చెప్పలేదనుకో, మీకు నేను చెప్పే వాక్యం కరెక్ట్గా లేకుండా ఏదో అలా గాలి మాటలు చెప్పేసి మా ఇంట్లో గొడవలు, మా వంటింట్లో గొడవలు, మా ఆవిడకి నాకు ఉన్న గొడవలు, లేదా మా ఇంట్లో ఎవరికైనా ఉన్న గొడవలు ఇవన్నీ చెప్తారు చూడండి కొంతమంది. అలా ఏమైనా చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమనాలి మీరు? అరే నాయనా, ఇది పంచాయతీ కార్యక్రమం కాదు,
ఇదేమని టీవీలో ప్రోగ్రామ్ కాదు, అదే టీవీలో రచ్చబండ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, బతుకు జటకా బండేదో, అలాంటి ప్రోగ్రామ్ ఏం కాదు. నువ్వు మాకు ఏం చెప్పు, మమ్మల్ని ఎదిగింపజేయి, వాక్యం చెప్పు, సత్యవాక్యం చెప్పు. ఇది వేద పాఠశాల, దేవుని జ్ఞాన పాఠశాల. ఈ పాఠశాలకు ఎందుకు వచ్చాం? దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం. ఏదో ఒక కొత్త విషయం నేర్పించి మమ్మల్ని పంపించు. ప్రతి వారం ఆత్మీయంగా మమ్మల్ని బలపరచు. ఒక మెట్టు ఎక్కుతున్నాం అని అనిపించేలా చెయ్యి. దాన్ని మేము ఫాలో అవుతాం. అలా ఫాలో అయితే మేము పరలోకానికి దగ్గర అవుతాం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో ఏమంటాడంటే, మీలో ఉన్న సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు. యాకోబు 1:21లో ఏంటది? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం మాత్రమే, దాన్ని సాత్వికంతో అంగీకరించండి. అది మాత్రమే మిమ్మల్ని ఒక మెట్టెక్కిస్తుంది, మిమ్మల్ని ఫలభరితమైన స్థితిలో నిలబెడుతుంది. మీ జీవితాలు బాగుండాలి, మీరు ఆత్మీయంగా కట్టబడాలి, అది చెబుతోంది దేవుని వాక్యం. కాబట్టి దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. మీరు అందరూ నా దృష్టిలో స్కూల్కి వస్తున్న పిల్లలు అంతే. నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతా. నా పిల్లలందరూ స్కూల్కి వచ్చేసారు ఈరోజు. ఏ స్కూల్ ఇది? దేవుడి స్కూలు, దేవుని పాఠశాల, రైట్? ఇప్పుడు నా పిల్లలందరూ స్కూల్కి వస్తే, స్కూల్కి వచ్చిన నా పిల్లలందరికీ నేను ఏం చెప్పాలి? జ్ఞానం నేర్పించి పంపించాలి. అంతే తప్ప వాళ్ళని ఏదో కాసేపు అటు ఇటు ఆడించేసి పాడించేసి నవ్వించేసి కవ్వించేసి ఏవో 4 గాలి మాటలు చెప్పేసి పంపించేస్తే వాళ్ళు వృద్ధి పొందరు. రైట్? వృద్ధి పొందాలి మీరు అందరూ. రోజు రోజుకి మీలో ఆత్మీయ లక్షణాలు పెరగాలి, ఆత్మీయత పెరగాలి, బలవంతులైన పిల్లలుగా మారాలి, బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదగాలి. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయంలో ఏమన్నాడు? చదవండి ఒకసారి. కాలమును బట్టి చూస్తే 5వ అధ్యాయంలో 12వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, 4 కాదు, కాలాన్ని బట్టి చూస్తే 5:12 మీరు బోధకులుగా ఉండాలంటే నా స్థాయిలో ఉండాలి మీరు అన్నాడు పౌలు భక్తుడు. వాళ్ళని బోధకులే ఉండవలసిన వారే ఉండగా, అరే దేవోక్తుల్లో మూలపాఠాలు, మొదటి పాఠాలు ఒకటి మీకు మరలా బోధించాల్సి వస్తే మీరు పాలు తాగాల్సిన వాళ్ళే తప్ప బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళు కాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకా పాలే తాగుతున్నారని మీరు అన్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకా ఏం తాగుతున్నారు మీరు? పాలే తాగుతున్నారు. ఇప్పుడు చాలా సంఘాల్లో బైబిల్ క్విజ్లు పెట్టామనుకోండి, సాదాసీదా బైబిల్ క్విజ్ల్లో గెలుస్తారు. నాకులాంటి బైబిల్ క్విజ్ పెడితే ఓడిపోతారు. ఎందుకంటే ఈ బైబిల్ క్విజ్ అనగానే అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి, పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఎంత, ఇది కాదు. ఆ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వస్తుంది, ఈ రెఫరెన్స్ ఎక్కడుంది, ఆ రెఫరెన్స్ ఎక్కడుంది, ఇది కాదు క్విజ్ అంటే. నాలెడ్జ్, మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఈ అధ్యాయం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఈ అధ్యాయం వెనక చరిత్ర ఏంటి, ఈ సందర్భం ఇక్కడ ఎందుకు రాయబడింది, ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు, అసలు పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటి, అది ఎందుకు తీసివేయబడింది, కొత్త నిబంధన సత్యం ఏంటి, ఇది ఎందుకు మళ్ళీ ఇవ్వబడింది, అసలు 2 నిబంధనలు ఎందుకు ఇచ్చాడు, ముందు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు, తర్వాత మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మీకేం చెప్పాడు, వాళ్ళకేం చెప్పాడు, చరిత్ర ఏం చెప్తోంది, ఇవన్నీ చదివి వాటి మీద క్విజ్ అనుకోండి. చాలామంది క్విజ్లో పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవుతారు. కారణం ఏంటి? మనకంత టైం లేదు. ఉందా టైము? బైబిల్ నేర్చుకోవడానికి టైం ఉందా మనకి? దేవుని జ్ఞానం నేర్చుకునే మాట పక్కన పెట్టండి. పాపం పిల్లలు ఎంత బాధలో ఉన్నారంటే ప్రార్థన చేసే టైం కూడా లేదు చాలామంది జీవితాల్లో. ఉందా? ప్రతిరోజు మానకుండా ఒక్క పావు గంట ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. అబద్ధాలు చెప్పొద్దు. డైలీ నా లైఫ్లో పావు గంట అయినా ప్రేయర్కి ఇస్తానన్న వాళ్ళు చేయెత్తాలి. అబద్ధాలు చెప్పిన వారు దేవునికి లెక్క చెప్పుకోవాల్సి, మరి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే చేతులు దించేయండి. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నేను ఫోను ఒక్కరోజు కూడా చూడకుండా నిద్రపోను అన్నవాళ్ళు చేయొద్దండి. అది 2 ఎత్తేస్తున్నాడు మా తమ్ముడు. అంటే డైలీ మనం ఏం చూస్తాం? ఫోన్ లేకపోతే అసలు కష్టం కదా. డైలీ ఏం చూడాలి? పొద్దున్న లేవగానే ఇదో జబ్బు కొంతమందికి. పొద్దున్న లేవగానే ఏం చూస్తారు? ఫోన్ చూస్తారు. వాట్సాప్లో ఎవరేం కొంపలు మునిగిపోయాయి, ఇన్స్టాగ్రామ్లో ఏమైపోతుందో, రాత్రి అంతా గడిపేసాం ఇన్స్టాగ్రామ్ చూడకుండా. ఇప్పుడు ఏమైపోతుందో అందులో అర్జెంటుగా చూసేయాలా. ఇన్స్టాగ్రామ్లో ఎవరేం మెసేజ్లు పెట్టారు, ఫేస్బుక్లో ఏం కొంపలు అంటుకుపోయి, ఎవరిని ఏమన్నారు, ఇవన్నీ చూసేసుకుని కొత్త వార్తలన్నీ వినేసిన తర్వాత అప్పుడే 1కి వెళ్ళినా 2కి పోయినా టీ తాగినా టిఫిన్ చేసినా ముందేమవ్వాలి మనకి? కొంతమంది బాత్రూంలో కూడా ఫోన్ కట్టుకునే పోతారంట మహానుభావులు.
ఉం? బాత్రూమ్కి కూడా ఫోనే. ఇక్కడ అక్కడ కూడా ప్రశాంతంగా కాసేపు కూర్చోవన్నమాట. బాత్రూమ్కి ఫోను, వంటగదిలో ఫోను, భోజనం చేసేటప్పుడు ఫోను, పడుకునేటప్పుడు ఫోను. ఇంకేం చేసినా నీకేం ఉండాలి? ఇంకా ఫోన్ ఉండాలంతే. అంటే ఫోన్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నావు. కనీసం రోజులో ఒక్క పావు గంట ఏకాంతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ప్రార్థన చేసిన చరిత్ర ఉందా మన ఆత్మీయ జీవితంలో? ఉండదు. ఇంకా ప్రార్థనకే సమయం లేకపోతే బైబిల్ ఎప్పుడు చదువుతాం మనం? అంత 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 టైం ఇస్తాం ఆ బైబిల్ చదవడానికి? ఇవ్వం. కానీ మనం అందరం ఎక్కడ పోవాలి చచ్చాక? అది మాత్రం కన్ఫర్మ్. మనం ప్రార్థన చేయం, బైబిల్ చదవం, జ్ఞానం నేర్చుకోం, ఏమి నేర్చుకోం. చచ్చిపోయిన తర్వాత మాత్రం అందరికీ ఏమి ఇచ్చేయాలి? దేవుడు పరలోకం ఇచ్చేయాలి. అంతే. నువ్వు ఇచ్చేయాలి ప్రభా, తప్పదు ప్రభా. అది మాత్రం కాదనకు ప్రభా. నేను ఎలా పోయినా ప్రభా, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి ప్రభా? నన్ను మాత్రం ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? నీ సింహాసనం మీద నీ కుడిపార్శ్వమున నన్ను కూడా కూర్చుండబెట్టుకొనుము అంటావు అనమాట. ఏమైనా బాగుందా అసలు? మీరు చెప్పండి, ఏమైనా బాగుందా? గెయిన్ అవుతావా? తిండి తినకుండా బలం రావాలంటే వస్తుందా? రాదు కదా. వాకింగ్ చేయకుండా షుగర్ బీపీ తగ్గాలంటే తగ్గుద్దా? తగ్గదు కదా. ఎక్సర్సైజ్ చేయకుండా కొవ్వు కరగాలంటే కరుగుద్దా? కరగదు కదా. పని చేయకుండా జీతం రావాలంటే వస్తుందా? రాదు కదా. వంట చేయకుండా కంచంలోకి అన్నం రావాలంటే వస్తుందా? రాదు కదా. మరి ఏ భక్తి చేయకుండా పరలోకం ఎట్టొస్తుంది? వస్తుందా? రాదు. మందు మింగకుండా రోగం తగ్గదు, భక్తి చేయకుండా నిత్య జీవితం రాదు. కాబట్టి నిత్య జీవితం కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు కొంత ఎఫర్ట్ పెట్టాలి. నేను 9 నెలలు మొయ్యడానికి నాకు ఇష్టం లేదండి, కానీ నాకు బిడ్డ కావాలండి ఈరోజు అన్నావు అనుకో, డెప్ మీద కొడేస్తారు డాక్టర్ గారు. కొట్టరా చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని మరి డబ్బులు కట్టి మరి లోపల కూర్చొని, ఏమండి 9 నెలలు అది నేను వెయిట్ చేయలేనండి, నా వల్ల అవదండి, మీరు ఏదో సెంటర్ పెట్టుకున్నారు, సంతాన సాఫల్య కేంద్రం అన్నారు, నాకు ఈరోజు సాయంత్రానికి బిడ్డ కావాలంటే ఎవరితో ఎత్తుకుని రావాలి. ఇంకా ఎవరికన్నా బిడ్డని ఎత్తుకుని రావాలి, నీకు ఇవ్వాలి అంతే. మరి నువ్వు కనవాలి. నువ్వు కనాలంటే ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? మరి 9 నెలలు ఓపిక పట్టాలా వద్దా? పట్టకుండా వచ్చేస్తారండి బెడ్లో. రారు కదా. ప్రసవ వేదన అనుభవించాలి కదా, బాధ భరించాలి కదా. అప్పుడే కదా ఒడిలోకి బిడ్డను తీసుకుని ఆనందంతో, సంతోషంతో, హ్యాపీగా నవ్వుకుంటూ సంతోషంతో ఉంటావు కదా. ఇన్ ద సేమ్ సెన్స్, ఒక విత్తనాన్ని విత్తావు, అది ఫలించేదాకా ఎదురు చూడాలి, దానికోసం నీళ్లు పోయాలి, ఎరువెయ్యాలి, కష్టపడాలి, కర్ర కట్టాలి, జాగ్రత్తగా దానికి కాపు కాస్తే, సాగు చేస్తే కొన్నాళ్ళ తర్వాత పండు కోసుకుని ఆనందంగా తింటావు. అలాగే శ్రేష్టమైన ఫలాలు నీ బ్రతుకులో కావాలి అనుకుంటే భక్తి జీవితానికి సమయం కేటాయించాల్సిందే. నో డౌట్ ఎట్ ఆల్. అందులో భక్తికి సమయం కేటాయించకపోతే నువ్వు ఎదగలేవు. అర్థమైందా? మనకి సమయం కేటాయించడానికి కూడా కుదరట్లేదంటాం. మనం ఏం చేయట్లేదు? కుదరట్లేదా? కుదుర్చుకుంటే అన్నీ కుదురుతాయి. ఎప్పుడు కుదరట్లేదన్న పదం ఎప్పుడు వస్తుందో తెలుసా? తప్పుతుంటే వస్తుంది, తప్పకపోతే రాదు. ఇది తప్పుతుంది అనుకున్నప్పుడు కుదరట్లేదనే మాట వస్తుంది. ఇది తప్పదు అనుకున్నప్పుడు కుదరట్లేదనే మాట రాదు. ఏంటోనండి, నెల రోజులుగా నీళ్ళు తాగడం కుదరట్లేదండి అన్నవా చచ్చిపోతావు. నెల రోజులు నీళ్ళు తాగకపోతే ఏమైపోతావు? చచ్చిపోతావు. ఏంటోనండి 10 రోజులు తిండి తినడానికే కుదరలేదండి అన్నావా టైం అయ్యేసరికి గంట కొట్టేద్ది. కొంతమంది కాని టైంలో కూడా గంట కొడుతుంటుంది. గంట కొడక ఎప్పుడు కొడతానే ఉంటుంది కదా. మాకు కుదరట్లేదండి అని ఎవడండు. తినేటప్పుడు గట్టిగా తింటాం, తాగేటప్పుడు నీళ్ళు గట్టిగా తాగుతాం, జ్యూసులు తాగుతాం, అవి తాగుతాం, ఇవి తాగుతాం, అన్నీ కావాలి కాబట్టి వాటి వెంట పడుతున్నాం. తప్పదు అనుకుంటే ఏది తప్పదు, తప్పుతుంది అనుకుంటే అన్నీ తప్పుతాయి. ఇది సీరియస్గా నేను తీసుకున్న డెసిషన్, నాకు ఇది కావాలి, నాకు ఊపిరి లెక్క అనుకుంటే భక్తి జీవితం కోసం మనం ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చేస్తాం. ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చేయాల్సిందే. వాక్యం వినడానికి సమయం ఇవ్వాలి, గ్రంథం ధ్యానించడానికి సమయం ఇవ్వాలి, ప్రార్థించడానికి సమయం ఇవ్వాలి, భక్తి చేయడానికి సమయం ఇవ్వాలి. అన్నింటికీ సమయాన్ని ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే దేవుడు భక్తి జీవితంలో నువ్వు ఎదగాలి, పరలోకం పోవాలి అనుకుంటే ఒక సూత్రం చెప్పారు. ఆ సూత్రం ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందరూ చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ సూత్రం ఏమని చెప్తుందో. ఏమనుంది అక్కడ? కాబట్టి సహోదరులారా, అంటే మీరు అందరూ సహోదరులు, అంటే మీరు అందరూ కదా, క్రీస్తునందు తిరిగి జన్మి రైట్.
అంటే సహోదరులందరికీ ఒక ఆజ్ఞగా ఇవ్వబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు మీ శరీరాన్ని ఆ, దేవునికి అనుకూలంగా పెట్టండి ఫస్ట్ అన్నాడు. ఎవరికి అనుకూలంగా పెట్టండి? దేవునికి అనుకూలంగా మీ శరీరం పెట్టండి అన్నాడు. నెక్స్ట్, సజీవ యాగంగా మీ శరీరాన్ని అప్పగించండి అన్నాడు. మూడోది, మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను భక్తిలో ఎదగాలి అనుకుంటే నా శరీరాన్ని దేవునికి అనుకూలంగా మొదట ఉంచాలి. నెక్స్ట్, ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకుని సజీవ యాగంగా దాన్ని అప్పగించాలి. తర్వాత మాట చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము. లోక మర్యాద వద్దు మనకి. లోకం 100 చెప్పుద్ది. లోకం నాకు కూడా 100 చెప్పింది. లోకం నాకు ఎన్ని చెప్పిందంటే నేను చెప్తాను వినండి. ఫస్ట్ నేను దేవుని సేవలోకి రావాలనుకున్నప్పుడు వద్దంది, మంచిది కాదంది, వ్యాపారం ముఖ్యం అంది, డబ్బు సంపాదించంది. ఇవన్నీ నాకు లోకం నుంచి వినబడుతున్నటువంటి మాటలు. కానీ వాటిని నేను పెడచెవిని పెట్టా. నేను సేవలోకి రావాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నా, అడుగు పెట్టా. ఇంకా ఇప్పుడు లోకం మీకు లోక మర్యాద చాలా నేర్పిస్తుంది. లోకం మీకు. ఆదివారం పూట ఒక రోజు కాక ఒక సెలవు రోజు, వారం అంతా కష్టపడి ఉంటాం. సెలవు రోజు దేవుని సన్నిధి అది ఇది అంటే కష్టం కదా, సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయాలి కదా. అదేదో కొత్తగా మాల్ కట్టారంటే ఇక్కడ, మరి పిల్లలు తీసుకెళ్ళమని అడుగుతారు. పోవాలి కదా, మనం పోవాలి కదా, పోండి. ఆదివారమే పోవాలా? మిగిలిన రోజు సెలవు పెట్టి పోలేవా? అబ్బాయి సెలవు పెట్టి పోవడం కుదరదు. ఆదివారం అయితేనే కుదురుద్ది మాకు. ఆదివారం జనాలు ఎక్కువ ఉంటారంట. అంటే జనాలు అయితే నీకు థ్రిల్లింగ్ ఉండదా? సో ఒక్కొక్కడు చెప్తాడు మనకి. ఏది ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించాలి. నేను వెళ్ళి వట్టికుండగా రాను, నిండుకుండగా వస్తాను అనుకున్నప్పుడు నేను సమయం ఇవ్వాల్సిందే. సమయం ఇచ్చి ఆ జ్ఞానాన్ని హృదయంలో నింపుకొని నేను బయటికి వెళ్తే ఆ లోక తీవ్రత నా మీద లేకుండా లోకాన్ని జయించగలిగే సామర్థ్యం నాకు వస్తుంది. అర్థమైందా? మీరు లోక మర్యాదను అనుసరింపకుండా ఏంటి చెక్ చేసుకోమన్నాడు? ఉత్తమమైనదేదో, నీకు అనుకూలమైనదేదో, సంపూర్ణమై ఉన్నదేదో, అసలు దేవుని చిత్తం ఏంటో పరీక్షించు. కంగారు పడొద్దు అన్నాడు. చూసావా? పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఒక రూపాంతర స్థితిలోనికి వెళ్ళిపో అన్నాడు. రూపాంతరం చెందాలి. నువ్వు అర్థం చేసుకోవాలి ఏది ఉత్తమం, ఏది అనుకూలం, ఏది దేవుని చిత్తం, ఏది మనం ఫాలో అవ్వాలి, ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి. ఇది నీకు తెలియాలి. ఎవరు నేర్పించరు నీకు, నీ అంతటి నీకుగా తెలియాలి. ఏం తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఏం తింటే ఆరోగ్యం పాడైపోద్ది, తెలియాలా వద్దా? తెలియాలి. ఏది పడితే తినేస్తామా? తినేస్తే ఆరోగ్యం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక్క మాట చెప్పనా, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు నా బాధ్యతగా. మీ తిండే మీ ఆరోగ్యం. పక్కా, నో డౌట్. 90% రోగాలు దేనివల్ల వస్తాయి తెలుసా? తిండి వల్లే వస్తాయి. మీ తిండే మీ ఆరోగ్యం. మీరు ఏం తింటున్నారో అదే మీరు ఏది తాగుతున్నారో అదే మీరు. ఎండాకాలం కదా, డైలీ డ్రింకులు తాగారనుకో, నెల తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కడో ఉంటాయి. నెల దాకా అక్కర్లే, తాగిన రోజే ఎక్కడో ఉంటాయి. మెల్లిమెల్లిగా మీ శరీరం కెమికల్ అయిపోద్ది, బాడీ మొత్తం పాడైపోద్ది. ఆ డ్రింక్ మీరు జీవితంలో కంటిన్యూ చేశారనుకో, ఓ సంవత్సరం తర్వాత మీకు ఏదో పనికిమాల రోగం వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి ఏం కబుర్లు చెప్తావు చెప్పనా? నాకు అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, ఈ జాలు. ఎంతకంటే పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఇది. బ్యాడ్ హ్యాబిటే ఇది ఏం హ్యాబిట్? బ్యాడ్ హ్యాబిట్. రోజు చక్కెర తిన్నాం అనుకో, తెల్ల చక్కెర, తెలియకుండానే శరీరం లోపల తూట్లు పడిపోతాయి. చక్కెర ఏ రూపంలో తీసుకున్నా సరే, డైలీ చక్కెర తినేవాళ్ళ శరీరం తూట్లు పడిపోద్ది. సో నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, కానీ నాకు ఎందుకు వచ్చిందో తెలియదండి అంటాం మనం. ఎంత మంచోళ్ళమో కదా మనం. రోజు మైదా పిండి బజ్జీలు తిన్నాం అనుకో, మనకు తెలియకుండానే మనకి గట్ హెల్త్ మొత్తం పాడైపోద్ది. పైపించి మనం వచ్చి ఏమంటాం? నాకు అసలు ఈ వ్యాధులు ఎలాగొచ్చి అర్థం కావట్లేదండి, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నీ దృష్టిలో సిగరెట్లు కాల్చేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, ఈ గైనీలు గుట్టకాలు వేసేవాళ్ళు మాత్రమే ఎదవలు. ఈ గడ్డి తినేవాళ్ళు అందరూ మంచివాళ్ళ? మరి వాళ్ళు ఎలాగైతే తాగు బోతులో, మీరు తిండి బోతులు, మొత్తం మీద 2 ఆంబోతులే.
సో వాళ్ళేమో తాగి పాడు చేసుకుంటారు శరీరాన్ని, మనం ఏం చేస్తాం? అడ్డమైనవన్నీ తిని పాడు చేసుకుంటాం. వద్దని తెలిసినా తింటాం మనం కదా. ఇది తప్పు అని తెలిసినా కూడా నోట్లో పెడతాం, మనం నోట్లో పెడతాం. అది లేకపోతే మనం ఉండలేం. అలా భయంకరంగా మార్చేసాం వ్యవస్థని. ఇప్పుడు మన ఆరోగ్యం బాగుండాలి, అన్నీ బాగుండాలంటే ఎట్ట కుదురుద్ది? కుదరదు కదా. మరి మనం తినేదే మన ఆరోగ్యం, అలాగే మనం వినేదే మన ఆరోగ్యం. మనం తినేది మన ఆరోగ్యం, మనం వినేది ఆరోగ్యం. ఏది డిసైడ్ చేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇవన్నీ నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు. నీ నిర్ణయాలే నీ భవిష్యత్తుకు బంగారు బాటలు. నీ నిర్ణయాలే నీకు ఉత్తమమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. చెడు నిర్ణయాలు తీసుకుని బాధపడతావా, మంచి నిర్ణయాలు తీసుకుని బాగుపడతావా, నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నువ్వు యవనస్తుడివా, యవనస్తురాలివా, పెద్దవాడివా, వృద్ధుడివా, చిన్నపిల్లాడివా, వాట్ ఎవర్ ఇట్, ఎవరైనా కానివ్వు, ఏదైనా కానివ్వు, నీ నిర్ణయాలు నిన్ను బాగు చేస్తున్నాయా, నీ నిర్ణయాలు నిన్ను పాడు చేస్తున్నాయా, నీ చేతిలోనే ఉంది. రేపొద్దు నువ్వు బాధపడుతున్నావు అంటే ఏదో తప్పు చేసి బాధపడతావు. ఏ రోజు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వేదో మంచి చేసి హ్యాపీగా ఫీల్ అవుతావు. అది ఏంటనేది డిసైడ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నువ్వేం చేస్తున్నావో డిసైడ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఆప్షన్ నీ చేతిలో ఉంది. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పాడంటే, నాయన ఏది అనుకూలమైందో, ఏది ఉత్తమమైందో, ఏది మేలైందో, అసలు దేవుని చిత్తం ఏంటో పరీక్షించి రూపాంతరం చెందండి. రూపాంతరం చెందండి. అదే పాత స్థితిలో ఉండిపోకండి. ఈ తప్పు అని తెలిస్తే వదిలేయండి, గట్టిగా ప్రయత్నించండి. వదలలేకపోతున్నానని మాత్రం అనకండి. అది ఆ వే ఆఫ్ లైఫ్ కరెక్ట్గా లేదు. ఆ వే ఆఫ్ లైఫ్ మార్చుకోవాలి. వే ఆఫ్ లైఫ్ మారాలి అంటే వే ఆఫ్ థింకింగ్ మారాలి ఫస్ట్. మీ వే ఆఫ్ థింకింగ్ మారకుండా ఆ వే ఆఫ్ లైఫ్ మారదు. లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది మీ థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయితే. మీ థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అవనంత వరకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రావు. పట్టుదలగా ఇది నేను చెయ్యాలి అనుకుంటే మీరు చేస్తారు. ఒక్క 15 రోజులు 20 రోజులు ఇబ్బంది అనిపిస్తుంది, ఒక 30 రోజులు ఇబ్బంది అనిపిస్తుంది. ఆ తర్వాత జీవితంలో అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయిన తర్వాత నేను చాలా మంచి మార్గంలో వెళుతున్నాననే భరోసా నీకు వస్తుంది. కంటిన్యూటీ పెరుగుద్ది, లాంజివిటీ పెరుగుద్ది. లైఫ్లో ఫిజికల్గా అయినా స్పిరిచువల్గా అయినా ఇదే సూత్రం. లాంజివిటీ పెరుగుద్ది. అప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, హాస్పిటల్లో ఉండడం ఎంతమందికి ఇష్టం? హాస్పిటల్ బెడ్ మీద ఉండడం ఎంతమందికి ఇష్టమని అడిగాను. ఎవరికి ఇష్టం ఉండదు. ఉంటుందా? అరే బాబు వద్దు. దేవుడి దయ వల్ల పగోడికి కూడా పరిస్థితి రాకూడదనే కదా మనం కోరుకుంటాం. మనం అలా కోరుకుంటున్నామంటే దానికి తగ్గట్టుగా ఉండాలా వద్దా? మ్యాక్సిమం ఉండాలా? ట్రై చేయాలా? మనం మినిమం ట్రై చేయాలా? ట్రై చేయకుండా ఉండకూడదు అని కోరుకుంటే సరిపోద్దా? సరిపోదు కదా. స్పిరిచువల్ లైఫ్లో కూడా అంతే. రేపొద్దున తీర్పు గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నేను లెక్క అడుగుతాడు, నీ స్పిరిచువల్ లైఫ్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అని. ప్రభు నాకు తెలియలేదంటావా మనం ఆ రోజు? నాకు తెలియలేదు, ఇలా బతకాలని తెలియలేదు, ఇలా జీవించాలని తెలియలేదు, అందుకే లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసుకున్నాను అంటావా? అలా అనం కదా. నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అంటే నీ స్వనిర్ణయాలు, నీ తప్పు నిర్ణయాలు నిన్ను అధోపాతాళానికి తీసుకొచ్చాయి. నీ తప్పు నిర్ణయాలు నిన్ను ఇలా దిగజార్చేసాయి. అదే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుని ఉంటే, సరే తప్పు జరిగింది సహజం, తప్పు జరగడం సహజం, కానీ తప్పు అని తెలిసినప్పుడు దాన్ని వదిలేయాలిగా. ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 3 సార్లు చేసావు, 10 సార్లు చేసావమ్మా, కనీసం 11వ సారైనా ఆలోచించాలా వద్దా? 11వ అవకాశం కూడా ఇచ్చాడంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఒకరికి 11 కాదు, 11,000 అవకాశాలు కూడా ఇచ్చి ఉంటాడు. అలా చాలామంది లైఫ్లో చాలా అవకాశాలు వచ్చి ఉంటాయి. నేను ఒకటే అనుకుంటాను, నేను 24వ సంవత్సరంలో మారు మనసు పొందాను. నా 24 ఏళ్ల వయసులో, 24 ఏళ్ల వయసు వరకు నాకు దేవుడిచ్చిన అవకాశాలు నేను లెక్కలేసుకుంటుంటే అప్పుడప్పుడు మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చున్నప్పుడు చాలా కనబడతాయి నాకు. అంటే కొన్ని వందల అవకాశాలు నా తండ్రి నాకు ఇచ్చాడు. ఇన్ని అవకాశాలు ఆయన నాకు ఇవ్వబట్టే నేను 24 ఏళ్ల వరకు జీవించగలిగాను. ఆ 24 ఏట మారు మనసు పొందగలిగాను. ఆ తర్వాత అంచెలంచెలుగా నా జ్ఞానం ఎదుగుతూ వచ్చింది, నేర్చుకుంటూ వచ్చాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దానికి గల ప్రధానమైన కారణం 1000 సార్లు 100 సార్లు ఆయన మనకిస్తున్న అవకాశాలని గుర్తించడం. మనం మనిషికి 10 అవకాశాలు ఇస్తామా? 10 సార్లు ఇస్తామా అవకాశం? ఇవ్వం. 20 సార్లు ఇస్తామా? ఇవ్వం. 100 సార్లు ఇస్తామా? ఇవ్వం.
100 సార్లు అవకాశం ఇస్తావా? ఒకడు నిన్ను మోసం చేశాడు, 100 సార్లు మోసపోవడానికి ఇష్టపడతావా? ఒకడు నిన్ను ఇబ్బంది పెట్టాడు, 100 సార్లు ఇబ్బంది పడడానికి ఇష్టపడతావా? ఒకడు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, 100 సార్లు ఆ వ్యతిరేకంగా పనిచేయడానికి ఇష్టపడతావా? అన్ని ఛాన్సెస్ ఎవ్వరికి మనం ఇవ్వం. కనీసం కన్న బిడ్డలకు కూడా ఓ 30-40 సార్లు ఇస్తామేమో అవకాశం. ఇంకా అదే పని చేసి ఇంట్లోంచి బొమ్మంటాం. ఇంకా అదే పరిస్థితులు ఉంటే నీకు నాకు సంబంధం లేదంటాం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? మీ ఎడల ఏ ఒక్కడు నశింపవలనని ఇచ్చేంపక, గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్, ఏ ఒక్కడు నశింపవలనని ఇచ్చేంపక అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని వ్రాయబడింది అని లేఖనం సెలవిస్తుంది. అంటే దేవుడు మానవాళి ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేది ఆయన ఇస్తున్న అవకాశాల మీద ఆధారపడి మనకు అర్థమవుతోంది. సెల్ఫ్ చెక్ చేసుకుందాం ఒకసారి. సెల్ఫ్ చెక్. నేనేమైనా మిస్టేక్స్ చేస్తానా నా లైఫ్లో అంటే నంబర్ ఆఫ్ మిస్టేక్స్ మన లైఫ్లో కనబడతానే ఉంటాయి. నేనేమైనా పాపం చేస్తానా అంటే చాలామంది చాలా విషయాల్లో పాపంలో పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ విషయం కూడా తెలుసు. తెలిసి పడిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఉన్నారు లేదా? ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించుకోవాలి, అరే నేను ఇంతలా ఉన్నా కూడా నాకు ఎందుకు నా తండ్రి ఛాన్సెస్ ఇస్తున్నాడు? బికాస్ గాడ్ ఈజ్ లవ్. అంతే, అదే ఆన్సర్. ఇంకా గాడ్ ఈజ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇప్పుడు మనం ప్రేమని చులకనగా చూద్దామా? ప్రేమని చులకనగా చూద్దామా? చూడండి, రోమాపత్రికలో ఏమంటాడంటే, ఎంత మంచి మాట రాయబడిందంటే 2వ అధ్యాయంలో, రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అట్టి కార్యాలు చేయువారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న మనుష్యుడా అన్నాడు. ఎంత విచిత్రమైన లేఖనం అంటే ఇది! చాలా విచిత్రమైన లేఖనం. ఎలా ఉంటుందంటే, తప్పు చేసినోడు ఎవడైనా మనకు కనబడ్డాడు అనుకోండి, మనం అందరితో పాటు గొంతు కలిపి ఏమంటాం? వీళ్ళు చెడ్డోళ్ళని రాళ్ళు వేస్తామేమా? బేసిక్గా హ్యూమన్ సైకాలజీ అంతే. బేసిక్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మన ఎదురుగా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు కనబడితే అందరితో పాటు మనం కూడా వాళ్ళ మీద ఏమేస్తాం? రాయేస్తాం. కానీ సీక్రెట్ లైఫ్లో మనం కూడా అప్పుడప్పుడు దాన్ని టచ్ చేస్తుంటాం. ఆ సేమ్ మెంటాలిటీ మనలో కూడా ఉంటుంది. సేమ్ ఆలోచన విధానం మనలో కూడా ఉంటుంది. ఇది ఎంత పచ్చి నిజం అంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వ్యభిచారమందు పట్టబడిన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, యంగ్స్టర్. తీసుకొచ్చిన వాళ్ళందరూ రాళ్ళు చేతితో పట్టుకుని వచ్చారు. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రభువా, ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తూ పట్టబడింది. లా ఏం చెప్తుందంటే, ఓల్డ్ టెస్టమెంట్లో దట్ వాజ్ ద లా. ఈ లా ఏం చెప్తుందంటే, ఈ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేయాలని చెప్తోంది. మరి ఏం చేద్దామని అడిగారు. ప్రభు వెంటనే ఏమనాలి? చట్టానికి లోబడేవాడైతే రాజ్యాంగం అలా చెప్తోందని చెప్పారు వాళ్ళు. వాళ్ళ దేశ రాజ్యాంగం, అప్పటికి పాత నిబంధన రాజ్యాంగం, ఈ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పింది. సరే, దీన్ని ఫాలో అవ్వాలా వద్దా, ఏమంటాడో చూద్దాం, అక్కడ ఇరుకుని పెడదామని వచ్చారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నారు, సరే అమ్మాయిని అలా నిలబెట్టండి. మీలో పాపం చెయ్యని వాడు ఎవడో, ఈ పాపం అనలేదు ఆయన, అదేదో పాపం, ఈ పాపం కాకపోతే ఇంకో పాపం, పాపం చెయ్యని వాడు ఎవడో వాడు మొదట అమ్మాయి మీద రాయి వేయండి అన్నాడు. మొదట రాయి అలాంటి వాడు ఒకడు వేస్తే తర్వాత మిగిలిన పుణ్యాత్ములు అందరూ రాళ్ళు వేసేద్దరు. కానీ ముందు ఆ ఫస్ట్ పర్సన్ ఎవడైతే, అలాంటి పర్సన్ ఎవడైతే స్పెషల్ పర్సన్ ఉన్నాడో వాడిని ఎన్నుకొని బయటికి తీసుకుని రండి, వాడు ఫస్ట్ రాయి వేయండి, ఆ తర్వాత మిగిలిన రాళ్ళు ఎవడబడితాడు ఎదురు కానీ అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ ఒక్కడి కోసం వెతుకుతున్నారు అందరూ. నువ్వు వేస్తావా? పెద్ద రాయి తీసుకొచ్చావా? మరి నువ్వు ప్రధాన యాజకుడు కదా, నువ్వు వేస్తావా? నువ్వు శాస్త్రివి కదా, నువ్వు వేస్తావా? నువ్వు లేవీయుడు కదా, నువ్వు వేస్తావా? నువ్వు యాజకుడు కదా, నువ్వు వేస్తావా? నువ్వు ఉత్తముడు కదా, నువ్వు వేస్తావా? నువ్వు ధనవంతుడు కదా, నువ్వు వేస్తావా? నువ్వు సమాజంలో పేరెన్నికగా పెద్దవు కదా, నువ్వు వేస్తావా? న్యాయాధిపతివు కదా, నువ్వు వేస్తావా? ఎవ్వరు వేయట్లేదంట. ఎందుకు? ఎవరికి ఎలిజిబిలిటీ లేదు, ఆ ఎబిలిటీ లేదు, ఎవరికి ఎబిలిటీ లేదు, ఆ సామర్థ్యం లేదు, ఎవడేయడు. ఎందుకో తెలుసా? అక్కడ యేసు ప్రభు చేసిన ఒక అత్యుత్తమమైన పని, ఆయన వంగి వాళ్ళకి ఆ పని అప్పచెప్పేసి వాళ్ళకి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి వంగి నేల మీద ఏదో రాస్తున్నాడంట. ఆయన ఏం రాస్తున్నాడో మనకి తెలీదు, వాళ్ళకి కూడా తెలీదు. కానీ వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, ఆయన ఏదో రాస్తున్నాడు రా బాబు నాయన, ఏం రాస్తున్నాడో తెలీదయ్యా, ఏం రాస్తున్నాడో తెలీదు, కానీ మొత్తం మీద ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు.
ఆయన నేల మీద ఏమో వ్రాయిచుండెను. సో ఎప్పుడైతే ఈయన రాస్తున్నాడో వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ముక్సూటి మనిషి. మీరు అనుకున్నట్టు ఏదో శాంతి సందేశం సినిమాలో కృష్ణ గారిని చూపించినట్టు మెల్లగా ఎలా పెట్టుకుని మత్తయ్య అండ ఆయన చాలా పవర్ఫుల్ ప్రీచర్, ఆయన చాలా షార్ప్ ప్రీచర్. ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు తెలుసా? నీవెవరిని లక్ష్య పెట్టని వాడవనియు, నీవు మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుము అన్నారు. వాళ్ళు వచ్చి శాస్త్రులు పరిచయలు యేసు ప్రభువు ముందు మాట్లాడుతూ అంటారు, నీవెవరిని లక్ష్య పెట్టని వాడవనియు, నీవు మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుము. లోకాసు వార్తలో హేరోదుని చంపడానికి ఎదుగుతున్నాడు, నేను అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నాడు అంటే యేసు ప్రభు వారు అంటారు, పోయి ఆ నక్కతో ఎలా చెప్పండి, ఆ గుంట నక్క తెలివితేటలు నా దగ్గర వద్దని చెప్పండి, నేను ఇంకా 3 రోజులో 2 రోజులో ఇక్కడిక్కడే తిరుగుతా, వెళ్ళి చెప్పండి అన్నాడు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ యేసుప్రభు వారు. మీరు యేసుప్రభు వారిని మరీ చిన్నగా చూడకండి, చాలా రోషం కలిగినటువంటి వారు ఆయన. ఎందుకు? సత్యంలో ఉన్న రోషం అది, సత్యంలో ఉన్న పౌరుషం అది. మనం కరుణామయుడు దయమయుడు సినిమాలు చూసి విజయ్ చంద్ర గారు యాక్టింగ్ చూసి యేసుప్రభు కూడా ఇలాగే ఉంటారని ఫిక్స్ అయిపోయాం. మీరు సినిమాలు చూసి ఫిక్స్ అవ్వకండి, యేసుప్రభు వారిని వాక్యం చదివి ఫిక్స్ అవ్వండి. చదివి ఆయన ఔన్నత్యం తెలుసుకోండి. సినిమాలో తెలియదు ఆయన ఔన్నత్యం. సినిమాలో కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ కలిపేస్తారు. ఈ మధ్య ది చూజన్ అని వచ్చింది. నాకు చాలామంది చెప్పారు, అన్న చూజన్ చూడండి అన్న చాలా బాగుందన్న, చూజన్ చూడండి చాలా బాగుంది అన్నారు. నిజంగా అంత బాగుందేమో అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో చూసా చూజన్ సిరీస్, బైబిల్ సిరీస్. అది చూస్తే ఒక 3-4 ఎపిసోడ్లు చూసాక నాకు అర్థమైంది, ఇందులో చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయిరా నాయన అని. అంటే కలిపేశారు. ఆ దర్శకుడికి కొత్త థాట్ వచ్చింది, ఆ థాట్ని తీసుకొచ్చి కలిపేశాడు. అంటే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని వక్రీకరించినట్టు ఉన్నాయి. మ్యాక్సిమం బాగుంది, సిరీస్ అయితే బాగానే ఉంది. ది చూజన్ అని ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూడండి మీకు ఏమైనా వీలైతే. దానికి ఒక యాప్ కూడా ఇచ్చారు. సో నేనైతే నెట్ఫ్లిక్స్లో చూసా. సో అంటే యేసు ప్రభు వారి యొక్క చరిత్రని సినిమాలలో చూపించినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఏది కల్పించాలనిపిస్తే అది సినిమాటిక్గా చూపించడానికి లిబర్టీ తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ లిబర్టీ. ఆ లిబర్టీతో వాళ్ళు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అందులో. కానీ వాస్తవం మనకు అర్థం కావాలి. యేసుప్రభు వారి చరిత్ర అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కడ ఆగాలి? బైబిల్ దగ్గర ఆగాలి, బైబిల్ చదవాలి, బైబిల్ని అర్థం చేసుకుని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు షార్ప్గా మాట్లాడే వ్యక్తి, మొమాటం లేని వ్యక్తి, ఖచ్చితత్వంతో కూడుకున్న వ్యక్తి, భయం లేని వ్యక్తి, ధైర్యం కలిగినటువంటి, రోషం కలిగినటువంటి వ్యక్తి. మీరు యేసుప్రభు వారిని ఒక కోణంలో చూడకండి. ఆయన కోణాల్లో మరొక కోణం మీ అందరికీ తెలుసు. దేవాలయంలో రోకలు మారుస్తున్నారంట, గొర్రెలు ఎడ్లు అమ్ముతున్నారంట, దేవాలయం మొత్తాన్ని సంతగా మార్చేశారు, వ్యాపార టిల్గా మార్చేశారు. అప్పుడు యేసుప్రభు వారు శిష్యులు ఉన్నారు 12 మంది. అరే నాయన కొరడాలు చేసి తీసుకురండి అంటే తీసుకురాకుండా ఉంటారా? తీసుకొచ్చేస్తారు కదా వెంటనే ఆర్డర్ వేస్తే. కానీ ఆయన శిష్యులకి చెప్పలా. ఆయన ఏం చేశారు తెలుసా? తన చేతులతో తానే ఏం చేశారు? కొరడాలు చేశారు. కొరడాలు చేసి వాటిని పట్టుకొచ్చి దేవాలయంలో ఉన్న వాటి అన్నిటినీ తరిమేశారు. ఏమన్నారు తెలుసా? నా తండ్రి ఇంటిని వ్యాపార పుట్టిల్లుగా చేయకండి అని వార్నింగ్ ఇచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఎ పవర్ఫుల్ సన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రీచర్. అంత గొప్ప శక్తివంతుడు ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక పరిపూర్ణ మానవునిగాను, ఒక పరిపూర్ణ దైవకుమారునిగాను, ఒక పరిపూర్ణ శక్తివంతునిగాను తనను తాను రుజువు చేసుకున్నారు. గాలిని గద్దించారు, సముద్రాన్ని గద్దించారు, దురాత్మలను గద్దించారు. ఆయన గద్దింపులో ఒక ఆదేశం ఉంది, అధికారం ఉంది. అధికారముతో గద్దించేను దురాత్మలను అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వ్రాస్తున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది. భయం వేసి ఏం చేశారు? ఆ చేతిలో ఉన్న రాళ్ళన్నీ అక్కడే వదిలేశారు. అంటే తీర్పు తీర్చు మనుష్యుడా, ఆ వచనం ఒకసారి చదువుదాం. తీర్పు తీర్చు మనుష్యుడా, అట్టి కార్యములు చేయవారి మీద అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా. చూసారా ఏమనుందో అక్కడ రోమపత్రికలో? ఇప్పుడు ఈ గుంపు అంతా కూడా అలాంటి కార్యాలే చేస్తున్నారు. కానీ ఏం పట్టుకొచ్చారు? రాళ్ళు పట్టుకొచ్చారు. అంటే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం, అవి మనకు తప్పులు అనిపించవు. ఇదే తప్పు అవతలోడు చేస్తే మాత్రం చాలా హీనంగా మాట్లాడతాం, కించపరిచి మాట్లాడతాం, అవమానపరిచి మాట్లాడతాం, తప్పుగా మాట్లాడతాం అరుగులు ఎక్కేసి.
కానీ అదే తప్పు మన జీవితంలో కూడా ఎక్కడో ఉంటుంది. కనీసం ఆలోచన రూపంలో అయినా కొన్ని తప్పులు మనుషుల జీవితంలోకి ప్రవేశిస్తాయి. వీళ్ళకి క్రియారూపం దాల్చదు. కొంతమంది జీవితాల్లో క్రియారూపం దాల్చవు, కానీ ఆలోచనల్లో మాత్రం తప్పులు జరుగుతూ ఉంటాయి. అవకాశం లేక ఏం చేయరు, క్రియారూపంలోకి వెళ్ళదు అది. మొత్తం మీద వీళ్ళు కూడా ఆలోచనల్లో అదే తప్పు చేస్తుంటారు. కానీ క్రియారూపం దాల్చిన వాడు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అనుకోండి, వాళ్ళ గురించి మాత్రం చాలా చులకనగా, తక్కువగా, హేళనగా మాట్లాడతారు. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, నాయన వాడు బయటపడ్డాడు, నువ్వు హృదయంలో ఇంకా దాచుకుని ఉన్నావు. ఇప్పుడు చేతిలో దొరికిపోయిన దొంగ దేవుడికి తెలుసు, జేబులో దాచుకున్న దొంగ దేవుడికి తెలుసు. నీది జేబులో ఉంది కాబట్టి ఇంకా ప్రపంచానికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. వాడు చేతిలో పెట్టి తిరిగాడు కాబట్టి ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ దేవుడికి చేతిలో ఉన్నది తెలుసు, జేబులో ఉన్నది తెలుసు, ఇంటి దగ్గర ఆల్రెడీ గొయ్యితేసి కప్పెట్టేసింది కూడా తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నీ హృదయంలో ఉన్న రహస్యాలన్నీ దేవునికి తెలుసు. అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అట్టి కార్యాలే చేస్తున్నటువంటి ఓ మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా, లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. ఆ మాట చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం అంట. ఏ ఐశ్వర్యం అంటది? ఏ ఐశ్వర్యం? అనుగ్రహ ఐశ్వర్యం. నీ తప్పులు కాస్తూనే ఉన్నాడు ఆయన. ఏ ఐశ్వర్యం అంటారు దీన్ని? శిక్ష పంపించాలంటే ఎంతసేపు చెప్పండి? ఏమండి మన ప్రాణం ఏమైనా స్ట్రాంగ్గా ఉందా? చిన్నప్పుడు ఏదో కథ చెప్పేవారు, మాంత్రికుడు ప్రాణం ఎక్కడ ఉంటుందంట? 7 సముద్రాలు దాటాలంటే డైరెక్ట్ చిలకలో ఉంటుందండి గూట్లో. ఎన్ని సముద్రాలు దాటాలి? 7 సముద్రాలు దాటితే 7 సముద్రాలు అవతల ఇంకేవో ఉంటాయి. అంత పోరాటం చేసి 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 లోపలికి వెళితే అక్కడ ఎక్కడో పంజరం, ఆ పంజరంలో చిలక గూట్లో వీడి ప్రాణం ఉంటుందంట. అంత చేసి వెళ్ళాని చంపడం అంటే కష్టం అంట. ఈ కదా మనం చిన్నప్పుడు చదువుకున్న కథలు. నేను కనీసం అది కథలా వదిలే, నీ ప్రాణం ఏ చిలకలో ఉంది, ఏ పోవరంలో ఉంది? పోనీ ఎన్ని సముద్రాలు దాటాలి నీ ప్రాణం తీయడానికి? ఏం ఉండదు. అప్పుడప్పుడు కొన్ని న్యూస్లు చూస్తుంటే జాలేస్తుంది. కోతిని కొడదామని మన ఒక చెవ తీశాడు ఒక ఆయన, కోతిని కొడదామని చెవ తీసి కోతిని కొడుతున్నాడు. ఇలా ఎత్తి కొట్టబడి కోతిని, పైన 11 kV వైర్ ఉంది, మాడిపోయి కింద పడిపోయాడు. అసలు ఊహిస్తాడా? ఇప్పుడు ఆ కోతి మహా అయితే ఏం పట్టుకెళ్ళిపోద్ది? ఎండబెట్టిన కొబ్బరి చిప్పలో, లేకపోతే అటుకులో, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బొప్పాయి చెట్టుకున్న 2 కాయలు తెంపుకు పోద్ది. ప్రాణం గొప్పదా, బొప్పాయికే గొప్పదా? ప్రాణం గొప్పదా, ఎండబెట్టిన కొబ్బరి చెప్పు గొప్పదా? ప్రాణమే కదా గొప్పది ఫైనల్గా ఆలోచిస్తే. అంటే కొబ్బరి చెప్పు కోసం, కోతి కోసం, బొప్పాయి పండు కోసం కూడా మనం ఏం పోగొట్టుకుంటున్నాం? అంత సింపుల్గా పోద్ది అన్నమాట ప్రాణం. మన ఎవరో 2 వర్కర్లు పాపం తెలియకుండా బంకులో పనిచేసే వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు ఒక స్టూల్, చక్రాలు ఉన్నాయి దానికి, పైన హై కరెంట్ పవర్ తీగలు తగిలాయి, వాళ్ళ ప్రాణం పోయింది. సో కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. మన ప్రాణం చాలా సున్నితంగా వెళ్ళిపోయేటువంటిదే తప్ప అదే స్ట్రాంగ్గా ఉండిపోయేదేమీ కాదు. అది దేవుని నిర్ణయం, దేవుని చేతిలో ఉంది. ఇది మీకు బాగా అర్థమైతే, ఇది మీరు బాగా గమనిస్తే, ప్రభువా నేను ఇంతలో కనబడతాను, అంతలో మాయమైపోతాను, మా జీవము ఏ పాటిది యాకోబు పత్రికలో చెప్పబడిన మాట. ఇది అర్థమైనప్పుడు, అయ్యా నేనేమి స్ట్రాంగ్గా ఏదో నా మీదకి మరణమే రాదు అని చెప్పగలిగే స్థితిలో లేను, అసలు మరణం నా చెంతకు రాదని చెప్పగలిగే పరిస్థితి నాకు లేదు. ఏ క్షణం ఏదైనా జరగొచ్చు. కాబట్టి నేను విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము అనే పదం రాయబడింది ఇక్కడ. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అన్న పదం మనం సాధారణంగా దేనికి వాడతాం? వెండికి, బంగారానికి, భూములకి, ఆస్తులకి, డబ్బులకి ఏ పదం వాడతాం మనం? ఐశ్వర్యం అన్న పదం వాడతాం. కానీ వీటన్నిటికంటే గొప్పది దేవుని అనుగ్రహమే తెలుసా? ఎందుకో చెప్పనా? అవన్నీ ఉండాలంటే నీకు టైం ఉండాలి. ఈ టైం ఎవరు ఇవ్వాలి? అనుభవించే సమయం దేవుడు ఇవ్వాలి. కొంతమందికి అట అన్నీ ఇస్తాడట, కానీ ఏమి ఇవ్వడట? అనుభవించే అవకాశం ఇవ్వడట. అలాంటి చిత్రాలు కూడా జరిగాయి ఈ ప్రపంచంలో. అన్నీ ఉంటాయి కానీ ఏముండదు? అనుభవించే అవకాశం ఉండదు. అలాంటి చిత్రాలు ఎన్నో జరిగాయి ఈ ప్రపంచంలో. కాబట్టి
ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, ఆయన దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని అడిగాడు. చూశారు, ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు దేవుడు మనకి, ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ ఛాన్సెస్ నా అకౌంట్లో పడ్డాయి. అవునా? ఇప్పుడు పాస్వర్డ్ తప్పుగా కొట్టామనుకోండి, ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, లేకపోతే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో కానీ ఎన్ని ఛాన్సెస్ ఇస్తుంది మీకు? 2. మూడోది కూడా తప్పుగా కొడితే బ్లాక్. ఎక్కడికి వెళ్ళమంటుంది? బ్యాంక్ వెళ్ళమంటుంది. అంటే ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు బ్యాంకుడు? దేవుడు 3కే ఎలా ఉంటుంది తెలుసా? అరే ఒకటి పోయింది, తప్పు కొట్ట, కరెక్ట్గా చెప్పేసి ఆవు అంటాడు. ఆల్రెడీ ఒకటి ఏం చేసేసా, తప్పు కొట్టేసా, నువ్వు కరెక్ట్గా చెప్పేసావు అంటాడు. మళ్ళీ భార్య ఏదో చెప్పుద్ది, అదే ఇచ్చారండి నాకు, అదే చెప్పారండి అని మీరు మర్చిపోయి నన్ను అడిగితే నేనేం చేసేదండి అంటది. నిన్ను నమ్ముకొని నేను చెప్పాను, నువ్వు రాస్తావని నేను అనుకున్నాను, ఏదో చెప్తాడు కహాని. మొత్తం మీద 2వది కూడా కొడతారు. అది కూడా ఏం కొట్టారట? తప్పు కొట్టారనుకోండి, 3వ దాని దగ్గర ఏం వేస్తుంది? భయం వేస్తుంది. ఇప్పుడు ఎందుకు ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేయాలి అర్జెంటుగా, లేదా 10,000 ఎవరికో పంపించాలి అర్జెంటుగా. ఇప్పుడు ఈ 3వది కూడా తప్పు కొడితే మొత్తానికి వెళ్ళవు, డబ్బులు పంపాలి అవసరం. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళాలంటే అవకాశం లేదు. అప్పుడు 3వ దాని దగ్గర ముచ్చెమటలు పడతాయి. అంతేనా కదా? పడతాయి పట్టవా? పడతాయి. మరి దేవుడు 3 ఛాన్సెస్ ఏరా, తర్వాత చంపేస్తాను రా అన్నాడు అనుకో, అసలు మనం ఉంటామా? ఉండేవాళ్ళమా? ఎప్పుడో పోయేవాళ్ళం. ఎందుకు? ఎక్కడ క్రియల దగ్గర కంట్రోల్ అయినా ఆలోచనల దగ్గర కంట్రోల్ అవ్వం కదా. ఒక మోహపు చూపుకే ఒక లిస్టులో పడేస్తున్నాడు, ఒక అకౌంట్కి ఒక ఖాతా పడిపోతుంది అక్కడ. జస్ట్ దేనికట? ఒక మోహపు చూపుకి ఒకటి పడిపోయింది అకౌంట్లో. మరి అలాంటివి ఎన్ని ఉంటాయో కొంతమంది జీవితాల్లో, ఎన్ని ఉంటాయో? 1 కాదు 2 కాదు, అబ్బో 100,000 ఉంటాయి మోహపు చూపులు. మరి అటు ఏం చేస్తాయని అంటే, ఒక మనిషి పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలన్న దేవుని ప్రేమ, ఆకాంక్ష మానవుని వెంటబడుతుందండి. ఆయన ప్రేమ మీ వెంటబడుతుంది. మనల్ని ప్రేమించేవాడు వెంటబడుతుంటే, అసలైన ప్రేమికుడిని పట్టించుకోకుండా పనికిమాలోళ్ళు వెంటబడుతుంటే వాళ్ళని పట్టించుకుంటుంటాం. అవునా కదా? అయ్యి బాబు వీడు రోజున వెంటబడిపోతున్నాడు, ఖాళీ కూర్చున్నాడు, మరి నా కోసం ఎంత ఖాళీ పెట్టుకున్నాడో బిడ్డ అనుకుంటారు వీళ్ళు. బెల్లం చుట్టూ ఈగ తిరుగుతుంది, ఎంత ఖాళీ పెట్టుకుందో పాపం బిడ్డ. అంతే కదా? నీ వెంటబడే నిజమైన ప్రేమికుడు ఎవరో తెలుసా? నీ కన్నతండ్రి అయిన దేవుడు. ఆయన నీ వెంటబడి మరీ ప్రేమిస్తున్నాడు. వేధించట్లేదు, ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? నువ్వు ఎన్ని తప్పులు చేశావో అన్ని 100,000 సార్లు నిన్ను క్షమిస్తూ వచ్చాడు. గొప్ప ప్రేమికుడు కదా? కాదు. మనసు పెట్టి, మనసు పొరల్లోనికి వెళ్ళి వెతుక్కుని మరీ సీరియస్గా ఆలోచన చేయండి. ఇన్ని తప్పులు నా తండ్రి కాచాడు అంటే, ఇన్ని తప్పులు నా తండ్రి క్షమించాడు అంటే, ఇన్ని విషయాల్లో నా దేవుడు నన్ను ఓర్చుకున్నాడు, ఆయన సహనం చూపించాడు, దీర్ఘశాంతం చూపించాడు అంటే, దట్ ఈస్ కాల్డ్ రియల్ లవ్. అందుకే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. ఒకరోజు పేతురు గారు వచ్చి అడుగుతారు ప్రభువుని, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగాడు. ఆ రెఫరెన్స్ చూడండి. ఎన్నిసార్లు క్షమించాలి అడిగాడు పేతురు గారు? 7 సార్లు క్షమించమంటావా అని అడిగాడు. అంతేనా అడిగాడు? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేశాడు, ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 సార్లు క్షమించమంటావా అని అడిగితే వెంటనే ప్రభు ఏమన్నారు తెలుసా? 7 మారుల మట్టుక అని అడిగితే ఆయన అంటున్నాడు, 7 మారుల మట్టుకు కాదు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నీకు క్షమాపణ చెప్పిన ఎడల 77 మారుల మట్టుకు నీ సహోదరుని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. 77. లోకసువార్తలో ఉంటుంది రెఫరెన్స్. ఎన్ని మార్లట? 77 మార్లు మట్టుకు క్షమించమంటున్నాడు. 77 అంటే అర్థం ఏంటి? 7 అనగానే
7 అనగానే ఒక పరిపూర్ణ సంఖ్యకు చిహ్నం బైబిల్ గ్రంథంలో. 7 దినాల సృష్టి కార్యక్రమం ఎన్ని దినాలు అంటే 7వ దినమున 6వ దినమున మనిషిని చేశాడు, 7వ దినమున ప్రభు ఏం చేశాడు? విశ్రమించాడు. రూల్గా అయితే 6 దినాల సృష్టి, కానీ 7వ దినమున ఆయన ఏం చేశాడట? విశ్రాంతి పొందాడు. కాబట్టి 7 దినాలు అనుకుంటున్నాం. పరిపూర్ణతకు చిహ్నం 7వ దినాన ఒక పరిపూర్ణత కనబడుతోంది. సో ఈ ఈ 7 దినాల పరిపూర్ణతలో ప్రభు అంటున్నారు, 7 దినాల పరిపూర్ణతలో ప్రభు అంటున్నారు, ఇంత పరిపూర్ణంగా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, 7 మారుల మట్టుకు. ఆ తర్వాత అన్నాడు 77. 77 అంటే 77 కాదు, 77 కాదు ప్రభు చెప్పింది, 77. 77 మారులు అంటే 70 ఇంటూ 7 అన్నట్టు అనమాట. మత్తయి సువార్త ఎంత? 18వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనికి క్షమింపవలను? 7 మారుల మట్టుకా అని అడిగాను. 7 మారులా అని అడిగితే అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచాను. అంటే 70 ఇంటూ 7 అనమాట. 77 అనుకుంటారు. 77 కాదు, 70 ఇంటూ 7 అంటే అంత విస్తృతంగా క్షమించు. వాడు అడుగుతున్నాడు కదా, వచ్చి సారీ చెప్తున్నాడు కదా, వాడు వచ్చి అడుగుతున్నాడు, క్షమాపణ కోరుతున్నాడు. అంటే తప్పు ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా? ఇక్కడ మళ్ళీ క్షమించంటే తప్పు ఒప్పుకోకపోయినా క్షమించాను కాదు. ఎప్పుడైనా క్షమించాలంటే ఎవరిని క్షమిస్తాం మనం? అంతేనా? తప్పు చేసి ఒప్పుకున్న వాడికి మాత్రమే క్షమాపణ. నిజమైన పశ్చాత్తాపం పొందిన వాడికి మాత్రమే క్షమాపణ. దొంగ నాటకాలు ఆడితే క్షమాపణ ఉండదు. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు నీకు వస్తే, తప్పు చేసిన భావన నీకు కలిగితే క్షమించు. అలా 77 మారుల మట్టుకంటే ఇది క్రీస్తు ప్రేమ అని ప్రపంచానికి ఆనాడే చాటి చెప్పాడు. నిజంగా అంత ప్రేమ మన ఎడలు చూపించకపోతే ఈరోజు మనందరం ఇక్కడ ఉండేవాళ్ళమా? నిజంగా చెప్పండి, ఒప్పుకోండి మనస్ఫూర్తిగా. ఉండేవాళ్ళమా మనందరం ఇక్కడ? నేనైతే ఉండను. నేను ఓపెన్గా చెప్పేస్తాను. పౌలు భక్తుడే చెప్పాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. పూర్వ హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, ప్రధాన పాపినైన నన్ను నా ప్రభు ఏం చేశారు? కరుణించారు అన్నారు. నేను నిస్సిగ్గుగా చెప్తున్నా, నా భక్తి జీవితంలోనికి రాక మునుపు నేను కూడా ప్రభువును బాధ పెట్టిన వాడనే, ప్రభువుని ఇబ్బంది పెట్టిన వాడనే, ప్రభువుని హింసించిన హింసకుణ్ణే నేను కూడా. ఎప్పుడు నేను మారు మనసు పొందక మునుపు. మారు మనసు పొందిన తర్వాత కూడా నేను ఆత్మీయంగా ఇంకా బలపడక మునుపు నా ప్రభువును బాధ పెట్టే ఉండుంటాను. నాకు సంపూర్ణంగా తెలియకపోయినా, తెలుసో తెలియకో నేను నా ప్రభువుని ఏం చేసి ఉంటాను? బాధ పెట్టే ఉండుంటాను. ఎందుకంటే నేను పరిపూర్ణుణ్ణి కాదు, అపరిపూర్ణుణ్ణి. ప్రభుతో తిరుగుతూ కూడా పేతురు ప్రభువును బాధ పెట్టాడుగా. ప్రభుతో తిరుగుతూ కూడా చాలామంది ఆయన్ని బాధ పెట్టారు. తోమా ప్రభువుని ఏం చేశాడు? బాధ పెట్టాడు. నేను నమ్మనన్నాడు. మొత్తానికి గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మనన్నాడు. ప్రభువుని బాధ పెట్టాడు. నేను కూడా బాధ పెట్టి ఉండొచ్చు, నువ్వు బాధ పెట్టి ఉండొచ్చు. బాధ పెట్టిన కూడా ఒకసారి ప్రభువా నన్ను మన్నించనగానే ప్రభు మనల్ని ఏం చేశాడు? మన్నించాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఎన్ని మారుల మట్టుకంటే ఆయన అన్నాడు, 70 ఏళ్ల మారుల మట్టుకు నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఎంత ప్రేమ మానవుల ఎడల దేవుడు, నీ ఎడల నా ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. దీన్ని అవకాశంగా తీసుకో మార్కు. దీన్ని అర్థం చేసుకుని మార్పు చెంది పరిపూర్ణతలోకి వెళ్ళటానికి సిద్ధపడు. అర్థమైందా? క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని తృణీకరించాం అనుకోండి, ఏదో ఒక రోజు బ్యాలెన్స్ అయిపోద్ది. అంతేనా? డేటా ఉన్నంత వరకే కదా ఎన్ని ఎగిరిలైనా ఎగురుతావు. డేటా అయిపోయిన తర్వాత ఏ ఫైలు ఓపెన్ అవ్వదు, యూట్యూబ్ ఓపెన్ అవ్వదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వదు, వాట్సాప్లో ఏ మెసేజ్లో వెళ్ళవు. ఏమైందంట? నీ డేటా అయిపోయింది. ఇప్పుడు దాకా ఎన్ని వేసాలు వేసావు, డేటా ఉంది కాబట్టి. అంటే నీకు ఈ భాషలో చెప్తే అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో చెప్తున్నా, ఇంటర్నెట్ భాష. సో డేటా అయిపోయింది. ఏమైనా చేయగలవా? ఏమైనా చూడగలవా? ఏమైనా పంపించగలవా? అవదుగా.
ఏదో ఒక రోజు మనకిచ్చిన అనుగ్రహ ఐశ్వర్యం అనే డేటా అయిపోద్ది బిడ్డ. అది ఎప్పుడు అవుద్దో తెలీదు. అందుకే ఇప్పటికే చాలా చాలా 70 ఏళ్ళు ఎన్నో అయిపోయినాయి మనకి. 7,000 ఏళ్ళు అయిపోయినా ఆశ్చర్యపోకర్లా. 70 ఇంటూ 7 కాదు, 7,000 ఇంటూ 7 అయిపోయిందేమో మనకి. ఏమో ఎంత అయిపోయిందో. అయిపోతుంది డేటా. వాడుతున్నాం. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అనే డేటా నీకు ఇస్తున్నాడు, నువ్వు వాడుతున్నావు. ఆయన కృప, ఆయన కనికరం నిన్ను కనిపెడుతుంది. ఆయన దీర్ఘశాంతం, నీకు సహనంతో, ఓపికతో నీ వైపు చూస్తుంది. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండు ఇంకా నువ్వు పరిపూర్ణతలోకి వస్తావని, నువ్వు సంపూర్ణంగా మారుతావని, నీ ఆలోచనలు మారుతాయని, నీ జీవితం మారుతుందని నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు దేవుడు. దయచేసి నా ప్రియులైన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా, డేటా ఎల్లప్పుడూ నీకు కావాల్సినంత సమృద్ధిగా లభించదు. ఏదో ఒక రోజు అది ఆగుతుంది. కాబట్టి దేవుని అనుగ్రహైశ్వర్యాన్ని ఏ ఒక్కరూ ఏం చేయొద్దు, తృణీకరించొద్దు. పట్టుదల కలిగి మీ మనస్సును కట్టుకోండి, పట్టుదల కలిగి మీ నడుమును కట్టుకోండి. భక్తిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, తప్పు మార్గాలలోనికి వెళ్ళకండి. ఇది నా జీవితంలో జరుగుతున్న పొరపాటు అని తెలిస్తే మెల్లిగా దాన్ని ఓవర్కమ్ చేయండి, దాని నుంచి విడుదల పొందండి. మార్గభ్రష్టులు కావద్దు, అవివేకులుగా ఉండొద్దు, ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. మీకోసం దేవుడు ఏవేవి దాచి ఉంచాడో అవి మీ కనులకు కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి అర్థం కాలేదు, గోచరం కాలేదు. అలాంటి అద్భుతాలు ఎన్నెన్నో మన కోసం దాచి ఉంచబడ్డాయి. ఇంకా నీకు బంగారు భవిష్యత్తు ఉంది. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని హెచ్చించబోతున్నాడు. ఒక గొప్ప స్థితిలోనికి నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ భక్తిని బట్టి నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఒకరోజు నీకు సంతృప్తికరమైన స్థితిని అనుగ్రహిస్తాడు. యుగ యుగాలు ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలించే అధికారం, అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనిషి, నీకు బ్రతుకుంది. మరణించిన తర్వాత కూడా ఓ మనిషి నీకేముంది, బ్రతుకుంది. ఆయనతో కలిసి యుగయుగాలు జీవించే అవకాశం ఉంది. గనుక తొట్టిల్లిపోవద్దని మీ అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను ఒక దేవుని సేవకుడిగా. ఎంతసేపు నేను మాట్లాడిన ప్రతి మాట నిన్ను బాగు చేయడానికే తప్ప నిన్ను పాడు చేసే మాట ఒక్కటి కూడా నా నోటి వెంట రాలేదు. దానికి దేవుడే సాక్షి. దేవునితో పాటు మీరు అందరూ సాక్షులే. మీ అంతరంగం చెప్తుంది, అన్న ఎంతసేపు మాట్లాడు, గంట పైనే మాట్లాడు, మమ్మల్ని పాడు చేసే ఒక్క మాట అయినా ఆయన నోటి వెంట వచ్చిందా అని మీ హృదయాలను అడగండి. ఏ హృదయం కూడా చెప్పదు మనల్ని పాడు చేసే మాటలు ఈ సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అని. నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగింపుకు వస్తున్నాను. ముగింపు వరకు కూడా ఎంతసేపు నేను మాట్లాడిన ప్రతి మాటలో నీ బాగు కోరే మాటలే ఉన్నాయి, నిన్ను ఆత్మీయంగా బలపరిచే మాటలే ఉన్నాయి, నిన్ను ఒక మెట్టు ఎక్కించే మాటలే ఉన్నాయి, నిన్ను నిలబెట్టే మాటలే ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలని కోరుకునే ఒక నిస్వార్థపూరితమైన కోరిక ఉంది. ఇవన్నీ నీకు అర్థమైతే నీకోసం నేను చేస్తున్న ఈ పరిచర్య, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి, నీ ఆత్మీయ జీవితం నిలబెట్టబడాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, మీరు పాడైపోకూడదు, మీరు చెడిపోకూడదు, మీరు పరలోకం వరకు మాతో పాటు రావాలి, మీరు సాతాను మాయలో పడిపోకూడదనే ప్రేమ మీకు అర్థమైతే మీరు ధన్యులు. దాన్ని గట్టిగా పట్టుకోండి. విన్న వాక్యం మీ హృదయాల్లో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించునుగాక. మీరు అభివృద్ధి పొందుదురుగాక. మీ ఆత్మీయ జీవితాలు కట్టబడునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నా ప్రియులైన, నాకు అత్యంత ఆప్తులైన మీ బిడ్డలు, నా సహోదరి సహోదరులు, వారందరినీ ప్రేమించి విలువైన జ్ఞాన సంగతులు ఇప్పటి వరకు నేను మీ పిల్లలతో పంచుకున్నాను. తండ్రి, మీ సేవకుడిగా మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, భాగ్యము గొప్పవి. మీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. 1000 మార్లు 100 మార్లు మీరు మా పట్ల కనికరమే చూపించారు ప్రభా. మీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు తండ్రి. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు అని వాక్యం సెలవిస్తోంది. నిజమే ప్రభువా, మేము నిలవగలిగే స్థితిలో ఉండం. వాక్యం అనే అర్థంలో మీ తీర్పులో మేము నిలబడితే మా జీవితాలు పరిపూర్ణమైనవి కావు తండ్రి. మా జీవితంలో లోపాలు మీరు కనుగొనగలరు, మా తప్పులు మీకు కనబడతాయి, మా దోషాలు మీకు కనబడతాయి. అయినప్పటికీ మీ కృపతో వాటిని మన్నించి, కనికరించి, క్షమించి, ప్రభువా నన్ను క్షమించు అని మీ పాదాలు పట్టుకుని అడగగానే మాకు జవాబిచ్చి ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టినందుకు స్తోత్రం తండ్రి.
ప్రభువా, ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా, ఈ పరిచర్య అనేకుల ఆత్మీయ జీవితాలకు వెలుగునిచ్చేదిగా, ఈ పరిచర్య ఇంకా అనేక మందిని మీ కృపలో నిలబెట్టేదిగా ఉండునట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. మా పరిచర్య వృద్ధి పొందడానికి అనేక మంది సహకారుల్ని మీరు నిలవబెట్టుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈ పరిచర్య కొరకు ఇస్తున్న కష్టం, చేస్తున్న సహాయం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, ఇంకా అనేక మంది వెలుగులోనికి రావడం కొరకు, మేము పడుతున్న ప్రయాసకు ఉపయోగపడేదిగా ఉండడానికి సహాయం దయచేయండి. వారికి రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. కృపగల దేవా, దయగల ప్రభువా, మా టెక్నికల్ టీం అంతటిని దీవించండి. మాతో పాటు ఈ పరిచర్యలో వాడబడుతున్న, పనిచేస్తున్న, ప్రయాసపడుతున్న నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరినీ మీ కృపలో బలపరచండి. లైవ్ ద్వారా ఎంతమంది సహోదరులు వీక్షించారో వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఇంకా ఈ వాక్యం ఎంతమందికి అవసరమో అంతమందికి ఈ వాక్యాన్ని పంపించండి. వారు లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని విన్నట్టయితే వారు ఈ వాక్యమును బట్టి ఆలోచించి, వారి మనస్సులో గ్రహించి, మీ కుమారుడైన క్రీస్తు గాయాలు రేపకుండా ఇక మీదట జాగ్రత్త పడినట్లు సహాయం దయచేయండి. మీరు ఏది కోరుతున్నారో అది మేము ఇవ్వగలిగే స్థితి మాకు ప్రసాదించండి. అట్టి మనోధైర్యం ప్రభువా, అట్టి అర్హత మా అందరికీ దయచేయండి. మీ కృపలో, మీ కనికరంలో మమ్మల్ని బలపరచమని, నిలబెట్టమని ఎన్నో మార్లు ప్రభువా, మీ అనుగ్రహైశ్వర్యం చేత, మీ సహనం చేత, మీ దీర్ఘశాంతం చేత మమ్మల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు, కనికరిస్తున్నారు, క్షమిస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు, అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే వస్తున్నారు. సమయం గడిచిపోతోంది, వాక్యం వినబడుతుంది, మార్పు నొందని హృదయం శిక్షకు వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి మాలో ఏ ఒక్కరికి రాకూడదు. మేమందరము వాక్యంతో కట్టబడాలి, మా కుటుంబాలు వాక్యంతో నిలబెట్టబడాలి, మా పిల్లల జీవితాలు బాగుండాలి, మా జీవితాలు బాగుండాలి, వాక్యం వింటున్న వారందరి జీవితాలు బాగుండాలి. అలా ప్రతి ఒక్కరిని సంసిద్ధంగా నిలబెట్టండి ప్రభా. మాలో ఏ లోపము లేకుండా మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం దయచేయండి. మీ ఎదుట నిందారహితులముగా, ధైర్యవంతులముగా మీ కృపాసనోన్నతకు చేరగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, ప్రతి ఒక్కరి చేతి పనులను ఆశీర్వదించండి, వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాధి బాధల చేత శోధింపబడుతున్న బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి, వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. విద్యార్థులను మీరు దీవించండి, మీ శక్తి జ్ఞానము అనుగ్రహించండి ప్రభా. వారి మనోభీష్టములు నెరవేర్చండి. ఏ అక్క చెల్లెమ్మలైతే మనోవేదనతో విజ్ఞాపన చేస్తున్నారో వారి కుటుంబాలలో వెలుగులు నింపమని వేడుకుంటున్నాం. ఏ బిడ్డలైతే శోధనలో ఉన్నారో, చీకటిలో ఉన్నారో వారిని విడిపించండి. ఏ బిడ్డలైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో మీ చిత్తమైతే వారికి అవకాశాలు అనుగ్రహించండి. మీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని, ముఖ్యంగా ఆత్మీయ అభివృద్ధి బిడ్డలందరికీ అనుగ్రహించమని మా సంఘమును మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, వచ్చే వారం మేమందరం మరలా ఏకమై మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమగల మీ వాక్యమును విని గ్రహించగల పర్యంతం కూడా మీ కాపుదల మా అందరి జీవితాలకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా కొరకు రానైన ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.